పూరా లోకల్. నాలుగో రౌండ్ అసలు ఏ డివిజన్ నుంచి ఎన్ని బ్యాలెట్లని చెక్ చేయబోతున్నారు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనం చెక్ చేద్దాము. ఇటు మూడో రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నాలుగో రౌండ్ నుంచి కూడా వెంగళరావు నగర్ మెయిన్గా ఉంది. వెంగళరావు నగర్ నుంచి 23 యొక్క బ్యాలెట్లను అయితే కనుక లెక్కించబోతున్నారు. ఆ తర్వాత రహమత్ నగర్ నుంచి 19 బ్యాలెట్లని ఈ మొత్తం ఈ 24 బ్యాలెట్లలో చూసుకుంటే మొత్తం 23 ఏమో వెంగళరావు నగర్ నుంచి, రహమత్ నగర్ నుంచి ఏమో 19 బ్యాలెట్లని కూడా ఈ నాలుగో రౌండ్లో వాళ్ళైతే చెక్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ రౌండ్లో కూడా ఈ యొక్క నాలుగో రౌండ్లో కూడా మా పార్టీ రాబోతుందని చెప్పేసి కాంగ్రెస్, అలాగే మా పార్టీ రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ అయితే కనుక చాలా అంటే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాగే వాళ్ళ పార్టీ రావాలని చెప్పేసి చూస్తున్నారు. ఇక వెంగళరావు నగర్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆ ప్రాంతంలో ఇటు రెండు పార్టీల నుంచి కూడా ఓట్లు అనేవి ఈక్వల్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే వెంగళరావు నగర్లో ఇటు బీఆర్ఎస్ కూడా గతంలో స్ట్రాంగ్గా వర్క్ చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెంగళరావు నగర్ను కూడా వాళ్ళు ప్లేసెస్లో ప్రధానంగా వెంగళరావు నగర్ను కూడా తీసుకోవడం వల్ల అక్కడ కూడా ఎక్కువ క్యాంపెయినింగ్ అనేది మంచిగా చేయడం, అలాగే ప్రజల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కువగా వెళ్ళడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్ కూడా ఈక్వల్గా ఓట్ షేర్ అనేది వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అక్కడ అసలు ప్రజలు ఎవరి వైపు చూస్తారనేది ఇప్పుడు మెయిన్ ఈ ప్రాంతం నుంచే అసలు ఈ ఓట్ల నాలుగో రౌండ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనేది కూడా తేలబోతుందనే చెప్పాలి. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే సమయం 10:20 అవుతుంది. ఇప్పటికి 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. నాలుగో రౌండ్ కూడా నడుస్తూ ఉంది. ఇక ఏదైతే ఇంకా మిగిలిన రౌండ్లు ఉన్నాయో ఈ రౌండ్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. ఇక మొదటి 2 రౌండ్లు కూడా మనం చూసుకుంటే ఇక ఫస్ట్ రౌండ్లో ఇటు కాంగ్రెస్కు చూసుకుంటే 8,926 ఓట్లు దక్కించుకుంది. ఇటు బీఆర్ఎస్ ఏమో 8,864 ఓట్లు అయితే ఇటు బీఆర్ఎస్కి దక్కడం జరిగింది. అలాగే ఇటు సెకండ్ రౌండ్లో కూడా ఇదే రీతిలో ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 9,691 ఓట్లు, ఇటు మాగంటి సునీతకి 8,609 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక మొత్తం ఈ 3 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది గమనిస్తే కనుక బీజేపీకి 2,568 ఓట్లు అయితే రావడం జరిగింది. 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇటు కాంగ్రెస్కి 30,985 ఓట్లు, ఇటు బీఆర్ఎస్కి 29,974 ఓట్లు అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుందనే చెప్పాలి. ఇకపోతే 4వ రౌండ్ కూడా ఇప్పటికే మొదలైంది. అసలు ఈ 4వ రౌండ్లో ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే కనుక ఇటు ప్రజల్లో పాటు ఇటు అభ్యర్థుల్లో కూడా చాలా నెలకొందనే చెప్పాలి. ఇక ఈ మెయిన్ పార్టీలతో పాటు ఈ 3 పార్టీలతో పాటు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఓట్లు అనేవి వస్తూ ఉన్నాయి. ఇక లోపల విషయానికి ఒకసారి ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం ఒకసారి బ్యాక్లో చూసుకుంటే కనుక లోపల ఇప్పటికే ఈ యొక్క ఓట్లకి సంబంధించి ఓట్ల లెక్కింపుకి సంబంధించి భద్రత అనేది చాలా కట్టుదిట్టంగా ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకుంటే కనుక అక్కడ అంటే ఇటు సీసీ కెమెరాస్తో పాటు అన్ని రకాల 3 అంచెల భద్రతను కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అక్కడ జరగకుండా ఓట్ల లెక్కింపులో అన్ని జాగ్రత్తలు అయితే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే చూసుకుంటూ ఉంది. ఇక ఏదైతే ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రాంతం ఈ 100 మీటర్స్ పరిధిలో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. లోపలికి బయట వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయకుండా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 58 మంది అభ్యర్థులు ఈసారి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు మాత్రమే ఈ యొక్క టేబుల్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఓట్ల లెక్కింపుని దగ్గరుండి పర్యవేక్షించే ఈ యొక్క అవకాశాన్ని అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు మెయిన్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఏజెంట్లు మాత్రం దగ్గరుండి ఓట్ల లెక్కింపునైతే కనుక దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఇంకా 4వ రౌండ్ కూడా పూర్తిగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇక 4వ రౌండ్లో ఎవరి ఆధిక్యత ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఇక 4వ రౌండ్ అసలు ఏ డివిజన్ నుంచి ఎన్ని బ్యాలెట్లని చెక్ చేయబోతున్నారు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనం చెక్ చేద్దాము. ఇటు 3వ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత 4వ రౌండ్ నుంచి కూడా వెంగళరావు నగర్ మెయిన్గా ఉంది. వెంగళరావు నగర్ నుంచి 23 యొక్క బ్యాలెట్లను అయితే కనుక లెక్కించబోతున్నారు. ఆ తర్వాత రహమత్ నగర్ నుంచి 19 బ్యాలెట్లని ఈ మొత్తం ఈ 24 బ్యాలెట్లలో చూసుకుంటే మొత్తం 23 ఏమో వెంగళరావు నగర్ నుంచి, రహమత్ నగర్ నుంచి ఏమో 19 బ్యాలెట్లని కూడా ఈ 4వ రౌండ్లో వాళ్ళైతే చెక్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ రౌండ్లో కూడా ఈ యొక్క 4వ రౌండ్లో కూడా
మా పార్టీయే రాబోతుందని చెప్పేసి కాంగ్రెస్, అలాగే మా పార్టీ రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ అయితే కనుక చాలా రావాలని చెప్పేసి చూస్తున్నారు. ఇక వెంగళరావు నగర్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆ ప్రాంతంలో ఇటు రెండు పార్టీల నుంచి కూడా ఓట్లు అనేవి ఈక్వల్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే వెంగళరావు నగర్లో ఇటు బీఆర్ఎస్ కూడా గతంలో స్ట్రాంగ్గా వర్క్ చేసింది, అలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెంగళరావు నగర్ను కూడా వాళ్ళు ప్లేసెస్లో ప్రధానంగా వెంగళరావు నగర్ను కూడా తీసుకోవడం వల్ల అక్కడ కూడా ఎక్కువ క్యాంపెయినింగ్ అనేది మంచిగా చేయడం, అలాగే ప్రజల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కువగా వెళ్ళడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్ కూడా ఈక్వల్గా ఓట్ షేర్ అనేది వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అక్కడ అసలు ప్రజలు ఎవరి వైపు చూస్తారనేది ఇప్పుడు మెయిన్ ఈ ప్రాంతం నుంచే అసలు ఈ ఓట్ల 4వ రౌండ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనేది కూడా తేలబోతుందనే చెప్పాలి. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే సమయం 10:20 అవుతుంది. ఇప్పటికి 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి, 4వ రౌండ్ కూడా నడుస్తూ ఉంది. ఇక ఏదైతే ఇంకా మిగిలిన రౌండ్లు ఉన్నాయో ఈ రౌండ్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది.